సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం వంట వార్పు చేపట్టారు. తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు మేము స్ట్రైక్లో తిరిగి 8వ రోజు నడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అంగన్వాడీల యొక్క సమస్యల పరిష్కారం దిశగా ఏమీ ఆలోచించట్లేదు. ఈరోజు మేము పిల్లలకి ఎంత రుచికరమైన ఆహారాన్ని వండిపెడుతున్నామని తెలియజేసే దానికోసం వంటవార్పు కార్యక్రమాన్ని రోడ్డు మీద ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఆలోచించి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము వివిధ రూపాల్లో మా ఉద్యమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడైనా ముఖ్యమంత్రి మీరు ఆలోచించాలయ్యా. మీరు తాళాలు పగలగొట్టించి సెంటర్ ఓపెన్ చేయించినంత మాత్రాన ఇళ్ళలకు కానీ పండగ అయినట్టని కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కరించండి. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఇంకా 3 నెలల్లో మీరు ఇంటిదారి పడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. నా పేరు వేణువతి, నేను అంగన్వాడీ వర్కర్నండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్నారండి. అవి పగలగొట్టడమే కాకుండా మాకు సంబంధించిన బాధ్యతలు సచివాలయం సిబ్బందికి అప్పచెప్తున్నారు, అలానే వాలంటీర్లకు అప్పచెప్తున్నారు. మా మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు చేసేవాళ్ళు ఒకసారి మా అంగన్వాడీ కేంద్రంలో మేమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనేది వాళ్ళు చేస్తే కానీ అది అనేది తెలియదు మేమేం చేస్తున్నామనేది. అదే కాకుండా అంగన్వాడీ సెంటర్ నడపడానికి ప్రతి ఒక్క రూపాయి కూడా మా సొంత డబ్బుల్నే మేము ఖర్చు పెడుతున్నాము. ఆఖరికి ఇంటి అద్దెలతో సహా అన్ని సమస్తము మా అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మేమే ఖర్చు చేసి కొనుక్కు రావడము అన్నీ మేమే చేస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, మేము రన్నింగ్ చేస్తున్నామంటున్నారు. 6 నెలలు బకాయిలు ఉంటే ఎవరైనా రన్నింగ్ చేయగలుగుతారా? ఈరోజు మాకు కడుపు కాలి మేము బయటకు వచ్చాము, కడుపు నిండైతే బయటకు రాలేదండి. మా సమస్యను మీరు పరిష్కరించకపోగా వేరే మార్గాలు ఎంచుకొని ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని మా అంగన్వాడీ కేంద్రాలని వర్క్ చేయమని పంపిస్తున్నారు. ఇది సమంజసం అంటారా? ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుందండి, వేరే వాళ్ళు చేస్తే బాగోదండి. ఎవరిది వాళ్ళే చేయాలి. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని సీఎం గారు మీరు రావాలి, మీరు మాకేదో చేస్తారని మా అందరి ఓట్లు మీకేసి మిమ్మల్ని గెలిపించాము. కానీ ఈ రోజున మమ్మల్ని మీరే రోడ్డుకి ఎక్కించారు. ఒక్కసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.